చదువుకున్న వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 6వ వచనం ప్రాముఖ్యమైన వచనం. ఈ భాగాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన వాక్య సందేశం కొరకు. అత్యంత కృపా కనికరము జాలి దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. సాయంకాలం ఈ రీతిగా నీ ప్రశస్తమైన సన్నిధిలో చిన్న మందగా కూడి మేమందరం పాడి స్తుతించాము నాయనా. కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం అయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమందు ఏకీభవించి ఉంటారో వారి మధ్య మీరు ఉంటానని సెలవిచ్చారు. మీరుండు స్థలం అగ్ని వంటి స్థలం నాయన. ఆ స్థలమందు నిలువబట్టకే మాత్రం అర్హత యోగ్యత లేని జ్ఞానహీనుడను బలహీనుడను పనికిరాని వాడను. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మలను హెచ్చరించి తృప్తిపరచి దీవెనలతో మా గృహాలకు పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం శోధనను గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకున్నాం. శోధన అనేది ఎక్కడ ప్రారంభమైంది అనంటే మొట్టమొదట ఏదోను తోటలోనే ప్రారంభమైంది. మీకు ఒక మంచి సమాచారం ఏంటంటే, బైబిల్లో ఉన్న మొదటి పుస్తకానికి ఆది కాండము అని తెలుగులో పేరు పెట్టారు, కానీ వాస్తవానికి ఇంగ్లీష్లో జెనిసిస్ అనే మాటను మనం చూస్తాం. ఇది హెబ్రీ భాష నుంచి తీసుకున్నారు. హెబ్రీ భాషలో ఆది కాండమును బెరషిత్ అని అంటారు. బెరషిత్ అక్షరార్థంగా దాని యొక్క అర్థం ఏంటంటే ఆరంభాల పుస్తకము అని అర్థం. అంటే ఈ సృష్టిలో కనపడుతున్న ప్రతీదీ అక్కడే ఆరంభమైంది. ఈ ఆరంభమైన వాటన్నిటిని గురించి ఆ మొదటి పుస్తకమే చర్చించింది. అందుకని హెబ్రీ భాషలో దానిని, అంటే హీబ్రూ బైబిల్లో బెరషిత్ అని రాసి ఉంటుంది. ఆరంభాల పుస్తకము, అన్ని ఆరంభాలు అందులోపటే ఉంటాయి, ప్రతిదీ కూడా. అలా అయితే ఆధ్యాత్మిక జీవితంలో శోధన అనేది అత్యంత ప్రాముఖ్యమైన ఒక విషయమే. అయితే శోధన కూడా ప్రారంభమైంది అక్కడనే ఉండాలి. నిన్నటి దినాన చెప్పుకున్నాం మనం. శోధన ఎలాంటి పరిస్థితుల్లో మనకు ఎదురవుతుంది అనంటే, దేవుడు ఆ రోజు వారికి అన్నీ మీరు తినవచ్చు కానీ దీనిని తినకండి, తినుదినమున నిశ్చయముగా మీరు చనిపోతారు అని చెప్పినప్పుడు అదే చెట్టు దగ్గరికి పదే పదే వీళ్ళు వెళ్ళడం, ఆ చెట్టుని ఉన్న పళ్ళు వీళ్ళని ఆకర్షించడం, ఇది తింటే ఎలా ఉంటుంది, చచ్చిపోవడం అంటే ఏంటి, తిన్నాక ఎలా చనిపోతాం, ఇలాంటి రకరకాల ఆలోచనలకి మనం గురవుతాం చూసారా. అది ఆ పండు ద్వారా శోధింపబడ్డం. అలా శోధింపబడ్డారు. మొదట శోధన అదే. కానీ ఆ శోధనని వారు జయించలేకపోయారు. జయించకపోవడం వల్ల వారు ఆ తినకూడని పండు తిన్నారు. మరి ఈ సృష్టికి, మానవ జాతికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేశారు. మీరు ఒకటి బాగా గమనించండి, శోధన మనకి నష్టాన్ని కలుగజేస్తుంది. మీరు ఎప్పుడైనా వరదల్ని, తుఫానుల్ని, సునామీల్ని, భూకంపాలని మీరు గమనిస్తే అవి రావడంతో తీవ్రమైన నష్టం కలుగుతుంది. అది ఎక్కడైనా కూడా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, భౌతిక సంబంధమైన కట్టడాలు నిర్మాణాలు నష్టం జరుగుతుంది, ఇంకా
బాధాకరమైన విషయం ఏంటంటే ప్రకృతికి నష్టం కలుగుతుంది అని. ఒకవేళ శోధన అనేది మన జీవితాల్లోకి సంభవిస్తే దాని ద్వారా కూడా ఒక నష్టాన్ని మనం చవి చూడవలసి ఉంటుంది. నేను జ్ఞాపకం చేశాను, చాలా పర్యాయాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఆ రోజు వాళ్ళు ఆ శోధనకి గురైన తర్వాత 4 నష్టాలను చవి చూశారు అని. ఏంటివి అనంటే, దేవునికి మానవునికి ఉండే సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలను వారు కోల్పోయారని. అది అసలైన పెద్ద నష్టం ఈ భూమి మీద. శోధన వలన మానవునికి కలిగిన నష్టం ఏంటనంటే, తనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో సంబంధాలు పోగొట్టుకున్నాడు. దాని తర్వాత అక్కడితో అది ఆగలేదు. మానవునికిని, తన లోపట ఉండే ఆంతరంగిక మానవునికిని సంబంధాలను పోగొట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు. మానవునికిని, తోటి మానవునికిని మధ్య సంబంధాలను పోగొట్టుకున్నాడు. ఆఖరికి మానవునికిని, ప్రకృతికి మధ్య సంబంధాలను కూడా పోగొట్టుకున్నాడు. అదొక తీవ్రమైన నష్టం శోధన అనేది. కాబట్టి అలా ప్రారంభమైంది ఆది కాండంలో శోధన. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది అని అంటే, పేతురు ఈ మాట చాలా బాగా చెప్పాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అంటాడు. ఇంకా శోధనలు వస్తాయనంట, ఇంకా మానవుడు శోధింపబడతాడనంట. ఆ శోధన వలన ఏం కలుగుతుందో ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, మీకు దుఃఖం కలుగుతుంది అని అన్నాడు. అందుకని ఈ భూమికి చివర మనం ఎంతైతే గొప్పగా చెప్పుకుంటామో ఆదాముని ఫస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ అని చెప్పి, అలాగే చివరి మనిషి కూడా ఒకడు ఉంటాడు. ఎవరో ఒకడు పుడతాడు. చివరి ఒక మనిషి పుట్టిన తర్వాత క్లోజ్ అయిపోతుంది రికార్డ్, రిజిస్టర్. ఆ చివర పుట్టేవాడు ఎవరో మనకి తెలియదు, కానీ పుడతాడు, ఎవరో ఒకడు పుడతాడు. ఆ 7 ఏండ్ల శ్రమ కాలానికి ముందే అది జరగాలి. ఆ తర్వాత నుంచి అన్నీ క్లోజ్ అయిపోతూ ఉంటాయి, ఒకటి. ఆఖరికి భూమి క్లోజ్ అయిపోతుంది. భూమి క్లోజ్ అయిపోయిన తర్వాత కొత్త భూమికి తెరతీస్తాడు దేవుడనని, కొత్త ఆకాశానికి తెరతీస్తాడని. ఎప్పుడు కొత్తది వస్తుందో అప్పుడు పాతది, ముందున్నది పాతదైపోతుంది, అది సీలివేయబడుతుంది అని. కొత్తది వస్తుందా అని అంటే చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం లోపట ఒక మాట చెప్తాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము ఆరంభ వచనాల నుండి చదివితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను అంటాడు. అందుకని భూమి కూడా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఎలాంటి వ్యవహారాలు భూమి మీద జరగవు. పుట్టినరోజులు జరగవు, మరణ దినాలు జరగవు, పెళ్ళిళ్ళు జరగవు, బారసాలు జరగవు. ఎలాంటి కార్యక్రమాలు ఈ భూమి మీద జరగవు. అన్నింటినీ దేవుడు క్లోజ్ చేసుకుంటూ ఉన్న తర్వాత, ఈ భూమిని క్లోజ్ చేసిన తర్వాత ఒక కొత్త భూమిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడంట. ఆ భూమి ఎలా ఉంటుందో తెలుసా? ఆ భూమిని గురించి ఇలా చెప్తాడు చూడండి. ఆ 3వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయుండును. ఇదిగో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడికి వెళ్తాం మనం. మన డెస్టినేషన్ అది.
ప్రతిరోజు 24 గంటలు గడుస్తాయి. 24 గంటల్లో ఖచ్చితంగా మీరు 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోని ఈ 3-4 వచనాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్తే మనం ఈ నెలలో పలానా ఊరు వెళ్తాము అని అన్నారనుకోండి, లేకపోతే స్కూలు కాలేజీలోనూ టీచర్స్ ఫ్రెండ్స్ కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తాం మనం పలానా డేట్స్ అన్నారనుకోండి, అప్పుడు వెళ్ళవలసిన పిల్లలు ఖచ్చితంగా ఆ రోజు కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటారండి. ప్రతిరోజు ఎదురు చూస్తారు. రోజుకొకసారైనా జ్ఞాపకం ఉంచుకుంటారు. క్యాలెండర్లో ఆ డేట్ పెట్టుకొని ఒక్కొక్క డేట్ని కొడుతూ ఉంటారు. మన జీవితం కూడా అంతే. మనం ఎక్కడికి వెళ్ళడానికి ఆయన మనల్ని సిద్ధపరిచాడో, వాస్తవానికి అక్కడికి వెళ్ళడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే అక్కడికి పాపంతో పోలేము. అందుకని అక్కడికి తీసుకెళ్ళడానికి ముందే పాపాన్ని తీసేసి అప్పుడు మనల్ని అక్కడికి సిద్ధపరిచాడు ఆయన. పాపాన్ని తీసేసే క్రమం లోపట పాపాన్ని ఎవరి మీద ఉంచుతాం? ఎవరి మీద ఉంచితే వాళ్ళు నేరస్తులైపోతారు. వాళ్ళు నేరస్తులైతే నేరం మనకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కాబట్టి శిక్షను అనుభవించవలసి ఉంటుంది. అనంటే ఇప్పుడు చెప్పబడిన మాట దగ్గర మరణము లేదు అని ఉంది, దుఃఖము లేదు అని ఉంది. మరణము, దుఃఖము ఇవన్నీ శిక్షాస్థలములో ఉంటాయి. అందుకని మనందరికీ బదులు సబ్స్టిట్యూట్గా ఆయన శిలువ మీదకి వెళ్ళి ఈ శిక్షనంతటిని అనుభవించి పాపాన్ని, శాపాన్ని తీసేసి అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ఒక అర్హతను మనకిచ్చిపోయాడనండి. అందుకు మనం బ్రతుకు లోపట ప్రతి క్షణము మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో దాని కొరకు రోజులు లెక్క పెట్టుకోవాలి అనండి ఈ భూమి మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ ఈ భూమి మీద జీవించే జీవన ప్రయాణం లోపట ఆ చివరి వరకు కూడా ఎవడైతే పుడతాడో, లాస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్ కాదు, ఆ వ్యక్తి వరకు కూడా ఖచ్చితంగా శోధన అది కొనసాగుతూ ఉంటుంది అనేది. ఎందుకంటే భూమి అలా అయిపోయింది, పాప భూయిష్టమైపోయింది. అనంటే పాపము వలన భూమి కొంచెం కొంచెంగా అది శిథిలావస్థ లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. ఆ రోజు పాపం వచ్చిన రోజు నుండి అది ఏదో రోజు పాడైపోతుంది. అలాంటి పాడైపోయే పరిస్థితుల్లోనే ప్రతి మనిషికి భూమి మీద ఉన్న ఈ పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయాయి. కాబట్టి శోధనకి మానవుడు గురవుతూ వచ్చాడు అండి. అందుకు ఖచ్చితంగా మనము శోధింపబడతాం, ఏదో ఒకదానికి శోధన పడతాం. నేను చెప్పాను, శోధన అనేవి రకాల గురించి మాట్లాడుకుంటే, ఒకటి వాస్తవానికి శోధన అనంటే మనం ఇలా అర్థం చేసుకున్నాం నిన్న. శోధన అనేది ఒక అంబ్రెల్లా అని, ఒక గొడుగు అని. ఆశీర్వాదం అనేది ఒక గొడుగు అని. ఈ గొడుగు కింద దీవెనలు, మేళ్ళు, మానవునికి ప్రయోజనకరమైనవి, మానవుని ఆనందింపచేసేవి, అవన్నీ ఈ ఆశీర్వాదం అనే గొడుగులో ఉంటే, ఈ శోధన అనే గొడుగు లోపట వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, సమస్యలు ఇవన్నీ ఈ గొడుగు కింద ఉంటాయనండి. కాబట్టి మనకి ఎదురయ్యి మనకి గాయాన్ని తెచ్చి, మనకి కంటతడి పెట్టించి, మనకి దుఃఖాన్ని కలుగజేసి, మనకు వేదనకు పుట్టించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ శోధన కిందకే వస్తాయి. ఇది ఒక భావం శోధన అనగానే. రెండవది శోధన అంటే మనం ఏదైనా చెప్పాను నిన్న, ఒక పదార్థం కానివ్వండి, వస్తువు కానివ్వండి, మనిషి ద్వారా దానిని పదే పదే అనుభవించాలనే ప్రేరణకి గురవుతాం చూసారా? అప్పుడు ఏదైతే నీ కళ్ళ ముందు ఉండిందో అది నిన్ను శోధిస్తుంది అని అర్థం. దానిని జయించకపోతే ఖచ్చితంగా నువ్వు పతనమైపోతావు. తోటలోపట ఎన్ని చెట్లు లేవు తెలుసా మీకు? అద్భుతమైన చెట్లు ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదోను తోటలో ఎన్ని రకాల చెట్లు వేసి ఉంటాడో దేవుడు అని అనుకుంటే బొటానికల్ టూర్కి వెళ్ళండి. ఎక్కడికో తెలుసా? అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళండి. అమెజాన్ అడవుల్లోపట ఇప్పటికీ మానవుడికి తెలియని అనేక వృక్ష జాతులు ఉన్నాయి అక్కడ. ఇప్పటికీ మానవుని యొక్క పరిశోధనలకు అందని
అనేక జంతుజాలం ఉండింది, జీవజాలం అక్కడ ఉండింది, రకరకాల జీవరాశులు ఉన్నాయి అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వృక్షాలను ఆ తోటలో పట్ట దేవుడు చేసినాక, కానీ ఈ చెట్టు దగ్గరకే వాళ్ళు వచ్చిపోయి ఈ చెట్టు పండ్లలో పట్టనే వాళ్ళు దృష్టించి ఆ చెట్టు పండ్ల ద్వారా శోధింపబడుతూ వచ్చారని. పని వస్తే వచ్చారు, కానీ ఉండగలిగారా అంటే ఉండలేకపోయారు. వారు శోధనకి గురయ్యారు, శోధనలో పడిపోయారు, పడిపోవడం చేత పతనమైపోయారు అనండి. ఇది ఒక భావన శోధనకి. రెండోది, అక్షరార్థంగా శోధన అనే మాటకి ఈ రెండు అర్థాలను మనం పక్కన పెడితే, రెండవది ఒక దానిని కనుగొనడం అనే అర్థాన్ని ఇచ్చేది కూడా శోధనే. మీకు అర్థమైందా? గ్రాహం బెల్ అనే ఒక ఆయన టెలిఫోన్ని కనుగొన్నాడు అని చెప్తాం కదా. అతడు దానిని శోధనలో దానిని ఒక వస్తువుని, ఒక కొత్త దానిని ఆవిష్కరించాడు, ఒక కొత్త వస్తువుని. ఇలాంటి శోధనలు జరుగుతాయి. ఒక ల్యాబొరేటరీ ఉంది అని అనుకోండి, ప్రయోగశాలలో ఏదైనా ఒక విషయం కొత్త దానిని వెలికి తీసుకురావడానికి వాళ్ళు శోధిస్తారు దానిని. శోధన దానికి మనం ఇలా చెప్పొచ్చు, అది పరీక్ష అని కూడా చెప్పొచ్చు శోధన అనేది, ఒకవేళ ధార్మిక పరిభాష లోపట. అందుకని శోధన అని అనగానే కేవలం ఇలాంటి మానవునికి నష్టాన్ని కలిగించేది మాత్రమే కాదు, కానీ మానవుని పదే పదే ప్రేరేపించేది కూడా, దానికి మానసికంగా బానిసం చేసేది కూడా శోధనే. ఆ రెండూ కాదు, కానీ ఒక కొత్త విషయాన్ని శోధించి కనుగొనడం అనే భావన కూడా ఉండింది అనేది. అందుకని ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒకవేళ ఆ రోజు వాళ్ళు శోధనకి గురయ్యారు. మొదటి ఆదాము, మానవ జాతిని అంతటిని తెచ్చింది అతనే, ఆదామే. ఇప్పుడు దేవుడు భూమికి వెలుపల ఒక ప్రణాళికను చేశాడు, ద ప్లాన్ ఆఫ్ రిడమ్షన్ అనంటే విమోచన ప్రణాళికను చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది? ఎందుకు విమోచన కావలసి వచ్చింది అనంటే, మానవుడు దేవుని మాటను అతిక్రమించి అతడు పాపం చేయడం వల్ల పాపం యొక్క తీవ్రత ఎప్పటికీ దేవుణ్ణి కలుసుకునేలా చేయదు. అందుకని ఈ తీవ్రత నుంచి తప్పించడానికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దేవుడికి సామర్థ్యం ఉంది. పాపమును ఆయన తన మీద వేసుకొని ఎంత శిక్ష అయినా పాపం కోరితే అంత శిక్షను భరించగలిగిన సామర్థ్యం ఆయనకు ఉండింది. అందుకని ఆయన చేశాడు అని అంటారా? కాదు 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 కాదు. ఇంకాస్త లోతుల పుట్టక ఆలోచన చేస్తే, నువ్వు మరణించిన తర్వాత ఈ శిక్షాస్థలంలోనికి పోయి ఎన్నటన్నటికి నీ దేవుడిని కలుసుకోలేకపోవడం అనేది ఉంది చూసారా, దానిని దేవుడు భరించలేడు అనండి. అంటే మనలను అంత అపరిమితంగా దేవుడు ప్రేమిస్తున్నాడు మానవ జాతిని అనేది. ఆయన నిన్ను చూడకుండా ఉండలేడు, నీతో మాట్లాడకుండా ఉండలేడు, నిన్ను విడిచిపెట్టి ఉండలేడు. అది దేవుడు అని అంటే. బైబిల్లో దేవుడు తాను సృష్టించిన మానవులను విడిచిపెట్టి ఉండలేడు. ఎందుకు అని మీరు దేవుడి దగ్గరకు కానీ బైబిల్ దగ్గరకు కానీ వెళ్ళి అడిగితే ఆయన చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్నామండి ప్రియమైన దేవుని సంగమా. అందుకని ఆయన మానవ జాతిని రక్షించే క్రమం లోపట పాపం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు కదా, విమోచన ప్రణాళికను. ఆ ప్రణాళికలో ఏ మనిషి ద్వారా అయితే మానవ జాతి ఉత్పత్తి చేయబడిందో, ఇప్పుడు ఆయన పంపించబోయే మనిషి ద్వారా మానవ జాతి రక్షింపబడాలి. కానీ శరీరం వలన ఇతడు శోధనకి గురైతే, ఒకవేళ యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి రాక మునుపు ఆయనకు కూడా శరీరం లేదు, ఆయనకి శరీరం లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మునుపు ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి ఎలా ఉండింది అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు కదా, ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వాక్యంగా ఉన్నాడు. శబ్దానికి కూడా ఆకారం ఉండదు, శరీరము ఉండదు. అప్పుడు కూడా ఆయన నిరాకారంగానే ఉన్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు శరీరం లోపటికి వస్తాడు. ఇది ఆయనకి
పరీక్ష శరీరం లోపటికి. ఆయన అంటాడు కదా, నువ్వే నాకు శరీరం ఇచ్చావు అని. మీకు తెలిసి ఎప్పుడైనా యేసుప్రభు తండ్రి అయిన దేవుడిని ఇలాగన్నాడు, నువ్వు నాకు శరీరం ఇచ్చావు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి. అక్కడ ఇలా రాసి ఉంది, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని అన్నాడు. నాకు శరీరమును అమర్చావు. నాకు శరీరం అయితే లేదు నాకు ముందు, నేను ఈ శరీరం లోపటికి వచ్చానంటే ఈ శరీరమును నువ్వు ఇచ్చావు, నాకు పొందుపరిచావు. శరీరం యొక్క నేచర్ ఏంటో తెలుసండి. ఆదికాండం లోపల 3వ అధ్యాయం రాక మునుపు వరకు శరీరం వాళ్ళకి ఎలా ఉండింది అంటే అది మహిమ శరీరంలాగా ఉన్నది. ఆదాము హవ్వల యొక్క శరీరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ధ్యాన కూడికలన్నిటి లోపల మనం ఆదికాండాన్ని మనం టచ్ చేయకుండా ముందుకు వెళ్ళలేము. వాస్తవానికి దేవుని వాక్యమే ఆదికాండాన్ని టచ్ చేయకుండా వాక్యం చెప్తే అర్థం కాదు. ఏదో నామకే వాస్తాయి అన్నట్టుగా చెప్పాలి వాక్యం అంతే. ఎందుకంటే ప్రతి మూలము ఆదికాండం లోపటే ఉంటుంది, ప్రతి ఆరంభము ఆదికాండం లోపటే ఉంటుంది. అపవాదికి 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ఇష్టం ఉండదంట శాటన్కి. ఏంటో తెలిసిన, ఒకటి ఆదికాండము, 2 ప్రకటన గ్రంథం. ఎందుకు 2 పుస్తకాలు ఇష్టం ఉండదు అనంటే, ఆదికాండంలోనేమో నీ తల చితక్ కొడతానన్నాడు, ప్రకటన గ్రంథంలో నేను పూర్తిగా వాడి తల చితక్ కొట్టి నాశనం చేశాడు. ఈ 2 వాడికి శిక్షణ తెచ్చే పుస్తకాలు కాబట్టి సేటన్కి 2 ఇష్టం ఉండవంట. అతడికి పనిష్మెంట్ వస్తుందని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అన్నాడు. ఇది పనిష్మెంట్ ఇస్తాడని చెప్పాడు. కానీ అపవాదిని ఏం చేస్తాడో తెలుసా? చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎందుకు వాడికి ఇష్టం ఉండదు ప్రకటన గ్రంథం అంటే? వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని అన్నాడు. వాడు ముగింపు ఎలా ఉంటుందో చెప్పింది ప్రకటన గ్రంథము, వాడికి ఎలాంటి ముగింపునివ్వబోతున్నాడో చెప్పింది ఆదికాండం. అందుకే 2 పుస్తకాల అపవాదికి ఇష్టం ఉండదంట. ఇది ఒక వేదాంత పండితుడు చెప్పిన మాట. అందుకు ఖచ్చితంగా మనం ఆదికాండాన్ని మనం టచ్ చేస్తూ వెళ్తూ ఉంటాం, వెళ్ళాలి. మన జీవిత కాలానికి సరిపోయినన్ని పాఠాలు ఉంటాయి ఆదికాండంలో, ఇంకా మిగిలిపోతాయి కూడా. నువ్వు మాత్రం వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. ఆదికాండంలో పాఠాలు ఇంకా మిగిలిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ఉండినప్పుడు దేవుడు ఆ చేసిన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక ప్రకారం ఆయన జరిగించాడు. ఆయనకు ఆ ఎబిలిటీ ఉండింది, సామర్థ్యం ఉండింది అని అనుకుంటాం. కానీ సిలువ బలియాగ కార్యక్రమాన్ని బట్టి, కానీ ఇదంతా జరిగించడానికి ఆయన నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల ఉంచాడు. అంత ప్రేమమయ్యాడు అని. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డరా, మానవ జాతి నాశన దిశ వైపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమ చూపి తన ప్రజలను కాపాడుకోవాలని అనుకున్నాడు. ఆ కాపాడుకోవాలనుకునే క్రమంలో పటే ఆయన
శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు ఈ లోకానికి, అక్కడేమో శరీరమందు ఉన్న ఆదాము శోధనకి గురయ్యాడు, అందులో ఓడిపోయాడు. కడపటి ఆదాముకు వచ్చిన యేసు కూడా శరీరంలో పట్టుకొచ్చాడు. నాకు శరీరమును ఆపాదించావు నువ్వు. ఆ శరీరంలోకి వచ్చిన యేసు ఇప్పుడు అతనికి కూడా శోధనను, పరీక్షను దేవుడు ప్రవేశపెట్టాడు. వాటిని మనం ఆయన 40 దినాలు రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ఆయన అరణ్యానికి శోధనకి తీసుకుని వెళ్ళాడు. అక్కడే మనం చూసాం, అపవాదికి ఒక పేరు ఉండింది. ఏం పేరు? శోధకుడు అని. అంటే వాడు శోధిస్తూ ఉంటాడు ఎప్పుడు మానవ జాతిని, దేవుణ్ణి, కుమారుణ్ణి కూడా. అందుకని వాడు శోధించాడు అక్కడ. అయితే యేసు శరీరమందు ఉన్నా కూడా ఆ శోధనను జయించాడు. అది మొదటి ఆదాము జయించలేకపోయి నష్టాన్ని తెస్తే, కడపటి ఆదాము దానిని జయించి మానవ జాతికి మేలు చేశాడు. మానవ జాతిని బ్రతకడంకి కారణమైన రక్షణనిచ్చాడు. అందుకు యేసు శోధనను జయించాడు. ఇలా పాపం వలన శోధన అనేది లోకంలోనికి ప్రవేశపెట్టబడిన తర్వాత నుంచి ప్రతి మనిషి శోధనకి గురవుతూనే వస్తూ ఉన్నాడు. మనందరమీ గురవుతూ ఉన్నాం. ఎందుకంటే పాపపు ఇష్టమైపోయింది కదా. ఈరోజు వ్యాధులు ఎందుకు వస్తాయి? ఈరోజు సమస్యలు ఎందుకు వస్తాయి? ఈరోజు ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? రోడ్ల మీద ప్రమాదాలు, ఆకాశంలో ప్రమాదాలు, సముద్రాల్లో పట్ట ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? కుటుంబ కలహాలు, కుటుంబంలో పట్ట సమస్యలు ఎందుకు వస్తాయి కాదు? ఇలాంటి వాటికి మన తల తిరిగిపోయినన్ని ప్రశ్నలు మనకి మనసులో పట్ట మెదులుతూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే వెరీ సింపుల్. బైబిల్ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అడిగితే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇవన్నీ ఇందాక ఆశీర్వాదం అనేది ఒక గొడుగైతే, ఒకవేళ మనం శోధన అనేది ఒక గొడుగైతే, ఇంకొక పెద్ద గొడుగు ఏంటో చెప్పనా? అది పాపము అనే గొడుగు. ఈ పాపం అనే గొడుగు కిందే ఇవన్నీ ఈ భూమి మీదకి వచ్చాయని. ఈరోజు ఇన్ని నష్టాలు కలగడానికి కారణం పాపమే, పాపమే, పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనము కొన్ని వాటితో శోధనలకి మనం గురవుతూ వస్తూ ఉన్నాం. ఈ శోధన వచ్చినప్పుడు కొంతకాలం మనకి ఏమొస్తుందంట? దుఃఖం వస్తుంది అని పేతురు అంటున్నాడు. మళ్ళీ 6వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది మీరు అర్థం చేసుకునాలి. ఎందుకు దుఃఖం కలుగుతుంది అని అంటే, కొన్ని శోధనల గుండా మనం నడుస్తూ ఉన్నాం కాబట్టి కొంచెము కాలము శోధన వలన మనకి దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, చివరి మాటలు ఈ సందేశానికి. ఈ శోధన యొక్క ఆరిజిన్ చెప్పాను ఇప్పటి వరకును. నేను ఏదోను తోట నుంచి ఆదాము, కడపటి ఆదాము, చెట్టు చివరి వచ్చే మానవుని వరకు దాని పరిణామాలు ఇవన్నీ చెప్పాను. నువ్వు అనుకున్న నష్టాన్ని నీకు కలుగజేసే, వ్యాధిని కలుగజేసే, బాధలు కలుగజేసే, సమస్యలను కలుగజేసే ఈ శోధనలు మానవుని జీవితంలోనికి ఎలా వస్తాయి, ఎవరి వల్ల వస్తాయి, దేని వలన వస్తాయి అనే అంశాన్ని చిన్నగా మనం ధ్యానించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. అది 3 రకాలుగా వస్తాయి. ఒకటి, దేవుడే మనలను శోధనలోనికి నెట్టుతాడు. ఒకటే, దేవుడే శోధనలోనికి నెట్టుతాడు. 2, అపవాది మనలను శోధనలోనికి తోసేస్తాడు. అపవాది మనలను తోసేస్తాడు. 3వది, నీకు నువ్వే శోధనలోనికి దూకేస్తావు. నేను 3 పదాలు వాడాను ఇక్కడ. 1 నెట్టడం, 2 తోసివేయబడ్డం, 3 దూకేయడం. ఈ 3ంటికి ఒకే అర్థాన్ని అనిపించిన 3 సందర్భాల్లో ఈ తెలుగు భాషని మనం వాడుతాము. దేవుడు నెట్టుతాడు. నెట్టినప్పుడు మనం ఏం పడిపోము.
నెట్టడం అంటే ఏంటి? నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా జస్ట్ పుష్ చేస్తే నెట్టడం. దానివల్ల మనం పడిపోము. మీరు బాగా గమనించాలి. దేవుడు నెట్టుతాడు, కానీ అపవాది తోసేస్తాడు. తోసివేయబడితే నువ్వు పడిపోతావు, నీకు గాయమవుతుంది ఖచ్చితంగానే. సేటాను శోధన అది తోసివేయడంతో వచ్చే తీవ్రత, అది దేవుని శోధన నెట్టివేయడంతో వచ్చేది. ఇక నీకు నువ్వు శోధనకి గురవుతావు చూసావా, అది నువ్వు సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో దూకేయడం అన్నమాట. దూకేయడం కదా. ఎక్కడి నుంచో నూతిలోనికో లేకపోతే ఏదైనా కొండ మీద నుంచో బ్రిడ్జిల నుంచి ఎక్కడి నుంచో దూకేస్తాం చూసారా, అది నువ్వు. ఇది ఎలా ఉంటుంది కదా. ఒకసారి ఈ విషయాల్ని మనం చిన్నగా ధ్యానం చేద్దాం. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడు అనంటే, నువ్వు దేవునికి ఇష్టంగా పెరుగుతూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం పెరుగుతున్నప్పుడు అది తట్టుకోలేడు అపవాది. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, బాధ గురించి ఎక్కువ ఎవరు ఆలోచిస్తారో తెలుసా? దేవుణ్ణి ఎరగని వారు ఆలోచించరు బాధల గురించి. బాధ వచ్చింది, బాధపడుతున్నాం, డబ్బులున్నాయి, బాధ నుంచి పోవడానికి ఖర్చు పెడుతున్నాం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకొనిన పిల్లలు దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉండే ఆ పరిస్థితుల్లో వచ్చే బాధని చూసినప్పుడు ఆ బాధకి కుమిలిపోయి వేదన పడి దుఃఖపడుతూ ఉంటారు. మీరు బాగా గమనించండి. అందుకని ఒకవేళ వచ్చిన బాధ ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీరు గమనించే ఆత్మీయ స్థితిలో ఉండాలి సంఘం అనేది ఎప్పుడు కూడా. అందుకే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానో తెలుసా, 9 స్పిరిచువల్ గిఫ్ట్స్ అని రాయబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం లోపట నుంచి అక్కడ మాత్రమే 9 ఉన్నాయి. కానీ ఓవరాల్గా న్యూ టెస్టిమెంట్లో 19 వరాలు ఉంటాయి. స్పిరిచువల్ గిఫ్ట్స్ 19 గిఫ్ట్స్ ఉంటాయి. ఈ 19 వరాల్లో మీకు ఏ వరం ఉండినా లేకపోయినా పర్వాలేదు, లేకపోతే వరాలతోటి మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగినా అది మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కావచ్చు, సంఘానికి ప్రయోజనం కావచ్చు. వ్యక్తిగతంగా నీకు ప్రయోజనాన్ని కలగజేసేది ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్, అంటే వివేచన వరము అనేది. వివేచించడం అనేది ఖచ్చితంగా ఒక భక్తునికి కావాలి. 3 కోణాల్లో పట్ట నిన్ను బాధించడానికి ఆ 3 పరిస్థితులు నీ మీద ఉన్నాయి. దాని నుంచి ఏ పరిస్థితి నీకు ప్రయోజనకరమో తెలియాలంటే ఎవరి వల్ల ఏ పరిస్థితి కలుగుతుందో నీకు అర్థం అవ్వాలి. అందుకు శోధన నీకు గురైనప్పుడు నువ్వు ప్రతి శోధనని అపవాది మీద నెట్టడానికి లేదు, అయితే ప్రతి శోధనని దేవుడి మీద నెట్టడానికి లేదు. అసలు ఈ శోధన ఎవరి వల్ల నాకు కలుగుతుందనే ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గ్రహించడానికి నీకు ఈ వరం ఉపయోగపడుతుంది, వివేచన వరము అనేది. అందుకని నువ్వు దేవునికి భక్తులే కదా, దేవునికి దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉన్న భక్తుల జీవితాల్లోనే ఎక్కువ శ్రమలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. ఇలా సంఘానికి తీవ్రమైన శ్రమలు వస్తే పేతురు ఆ సంఘంతో ఏమన్నాడో తెలుసా? ఇలా అంటాడు, చూడండి. ఇదే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడిపోకండి అంటాడు పేతురు. అగ్ని వంటిది అనంటే ఇంక నువ్వు ఆ శ్రమకి గురైతే కాలిపోతుంటావు, అంత బాధ అది. అంటే శ్రమంలో కూడా కేటగిరీస్ ఉంటే, ఒకవేళ పీక్ లెవెల్లో ఉన్న కేటగిరీ అది. నువ్వు కాలిపోతూ ఉండే శ్రమ నీ జీవితంలో పట్టుకొచ్చింది, నువ్వు ఆశ్చర్యపోతూ ఉంటావు కదా. అందుకు ఒకవేళ నీ జీవితం లోపటికి ఇలాంటి, నేను ఇంతగా దేవునితో నడుస్తూ ఉన్నాను, నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది, నేను ఇంతగా దేవునితో గడుపుతూ ఉన్నాను నా సమయాన్ని, నాకెందుకు ఈ వ్యాధి వచ్చింది అలా అనుకునేవారు భక్తులు ఈ లోకంలో కోకొల్లలుగా ఉంటారు కదా. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఇది ఎవరి వల్ల కలిగింది అనే దాన్ని నువ్వు ఖచ్చితంగా గమనించాలా.
ఒకవేళ అది అపవాది వలన కలిగితే, కలుగుతుందా? అపవాది వలన ఖచ్చితంగా కలుగుతుంది. ఇదే మాట ఇలా అంటాడు పేతురు. చదవండి మొదటి పత్రికని 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచున్నాడు. వాడు గర్జించు సింహం వలె ఇక్కడ మీరు గమనించండి, వాడు సింహం కాడు, సింహం దేవుడు, యేసుక్రీస్తు సింహం. అతడు యూదా గోత్రపు సింహం. యేసుక్రీస్తు గురించి యూదా గోత్రపు సింహము అని ఉంది. ఇక్కడ ఈ వాక్యాన్ని చదివారు, సింహము వలె ఈడు గర్జిస్తాడు, సింహము కాడు. సింహము గర్జించినట్టుగా గర్జిస్తాడు. మీరు సింహం అనుకొని భయపడిపోతారు. ఆడు సింహములాగా గర్జిస్తాడు, కానీ ఆడు ఉద్దేశం మాత్రం ఏంటంటే దేవుని పిల్లలని, భక్తులని వాడు మృంగేయాలని గర్జించిన సింహం వల్ల తిరుగుతాడు. అపవాది వల్ల శోధన వస్తుంది, అది ఖచ్చితంగా నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటిది అనంటే, శోధనలకి అపవాది మీద మనం నెపం మోపుతాం, కానీ కారణం మనమే. మన వల్లే మనకి శోధనలు వస్తాయి. ఇది ఎప్పుడు గమనించం. ఏది మన మీద పెట్టుకోం. అవసరమైతే ఇతరుల మీద తోసేస్తుంటాం. మన మీద మాత్రం మనం పెట్టుకోం. కానీ యాకోబు ఏమన్నాడో తెలిసినా? చదవండి యాకోబు మొదటి పత్రిక, క్షమించండి, యాకోబు ఒకే పత్రిక, యాకోబు పత్రిక ఇలా అంటాడు. మొదటి అధ్యాయము 12వ వచనం 13 చదవండి అమ్మా. దేవుడు 13 కూడా కాదు, 14 చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటాడు. ఇందులో దెయ్యానికి పాత్ర లేదు, దేవుడికి పాత్ర లేదు. కొన్నిసార్లు దేవుడి మీద దెయ్యం మీద తోసేస్తాం మనం. ఎంత చక్కగా అంటాడు తెలిసిన, ప్రతివాడును తన స్వకీయమైన వాడుకుండిన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడి శోధింపబడతాడు. ఇలాగ శోధన కొన్నిసార్లు వస్తుంది. నీకు ఒకవేళ వివేచన వరమే ఉండుంటే, వివేచింపగలిగిన ఆత్మీయ జ్ఞానమే ఉంటే, ఇది అపవాది వల్ల వచ్చింది, ఇది నా వల్లే వచ్చింది, నీ వల్లే వచ్చిందని నీకు అర్థమైతే నీ వల్లే వచ్చిందని ఒప్పుకొనాలి. నా వల్ల వచ్చిన దాని నుంచి ఎలా బయటపడాలని నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అది ఒక మంచి భక్తుని జీవితం అండి. నేను అన్నాను కదా, ఇది మండల కాలం వాళ్ళకి ఎవరెవరకు ఉండనివ్వండి, అది తప్పు కాదు. మనం క్రిటిసైజ్ చేయడానికి కాదు, మనది అనుకుందాం ఇలాగా, ఇది మనకి దిద్దుబాటు కాలము అని. మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కన్స్ట్రక్ట్ చేసుకుందామండి కదా. ఒక మేషన్ అంటే ఒక మేస్త్రి ఒక దాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఎక్కువైపోయిన ప్రతి దాన్ని అతడు ఒడంబరం వేస్తాడు కదా, గుండు నూలు. ఎక్కువైపోయిన ప్రతి దాన్ని తీసేస్తూ ఉంటాడు. అదంతా వేస్తే బలం ఉంటుందేమో అని అనుకుంటామేమో అని, అది బలం కాదు. పునాది సరిగ్గా లేకుండా పైన ఎంత బలంగా ఉన్నా కూడా కూలిపోతుంది. పునాది ఎంత ఉందో అంతే పైన కట్టడం కూడా ఉంటే, పునాది మీద ఎంతవరకు కట్టడాన్ని ఇవ్వగలుగుతామో అంతవరకు దానిని నిర్మాణం చేయగలిగితే అది కరెక్ట్ కన్స్ట్రక్షన్ కదా. ఒక మేస్త్రి అలాగ ఆలోచిస్తాడు కదా, ఒక ఇంజనీర్ అలాగ సివిల్ ఇంజనీర్ అలాగ ఆలోచిస్తాడు కదా. మనం కూడా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని బిల్డ్ చేసుకునే ఈ 40 days లాగా యూజ్ చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని అపవాది చేత శోధన కలుగుతుంది, 2 నీ వల్లే శోధన కలుగుతుంది, 3 దేవుని వలన శోధన కలుగుతుంది. దేవుడు శోధిస్తాడని, అది మాత్రం పరీక్ష, ఎగ్జామ్ అండి, టెస్ట్ అనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శోధిస్తాడా? శోధించాడు. ఎంత నమ్మకం ఉంటే దేవుడు శోధనకి మధ్యలోకి తీసుకొచ్చి ఛాలెంజ్ చేస్తాడు తెలుసా? ఆ రోజు పరలోకంలో ఒక సభ జరుగుతుంది.
ఆ సభకి దేవదూతల సమూహాలన్నీ దేవుని సముఖం లోపలికి వచ్చాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా 6వ వచనం చదవండి అమ్మ ముందు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఒక సభ జరుగుతుంది అక్కడ. అక్కడికి దేవదూతలందరూ వచ్చారు. దేవదూతలకి వచ్చిన సమాచారం అపవాదికి కూడా అందింది. వాడు కూడా వచ్చాడు అక్కడికి. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేనా భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. అవునా? అయితే భూమి మీద మా ఓడ ఒకడు ఉన్నాడు, నీకు తెలుసా? మనం ఇలాగే మాట్లాడుతాం. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వైజాగ్ వెళ్ళాను. అవునా? మర్రిపాలెంలో మా బంధువు ఒకడు ఉన్నాడు, నీకు తెలుసా అని అంటారు చూసారా? దేవుడు ఎలాగంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాను? భూమి మీదకి. భూమి మీద నాకు ఇష్టమైన ఒక భక్తుడున్నాడు తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అతడు పాపము చేయనివాడు. ఇలాంటి క్యారెక్టర్స్ చెప్తాడు. నాకు తెలుసులే, నువ్వు జాగ్రత్తగా అన్నీ ఇచ్చి పేర్చి తయారు చేస్తే మరి ఉండడేంటి అంటాడు వీడు. అపవాది కదా. సరే అవన్నీ తీసేస్తాను, అయినా కూడా అలా ఉంటాడు. ఛాలెంజా అనుకున్నారంతే. ఆ వ్యక్తికి తెలియని ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటున్నారండి. కింద భూమి మీదేమో పిల్లల కోసం సంవత్సరానికి ఒకసారి పాప పరిహారార్థం బలిస్తూ భక్తిగా పనిచేస్తూ నోటితోటైనా ఎప్పుడు పాపము చేయని వాడుగా తన 10 మంది పిల్లలు అందమైన భార్యతో తన జీవనాన్ని సాగిస్తున్నాడు అమాయక యోబు. కానీ ఒకరోజు అతడి జీవితంలోనికి అనుకోని సంఘటనలన్నీ వచ్చాయి. ఇది శోధన. ఇది అపవాది కలగజేశాడు అనుకుంటాం కానీ కాదు, దేవుడే యోబుని ఈ శోధనలకు గురి చేశాడు. మీరేమనుకుంటారు? అపవాది వచ్చాడు, కల్దీలు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నీ మందల్ని, వీళ్ళు తీసుకెళ్ళిపోయారు అని సేవకులు వచ్చి చెప్పేసిపోతున్నారు. అదిగో బంగ్లాలో మీ 10 మంది పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు, 7 పిల్లలు. బంగ్లా కప్పు ఊడిపోయింది, పడిపోయింది, 10 మంది ఒకసారి చచ్చిపోయారు. ఇంకా మిగిలింది అతడి శరీరం. అదంతా ఉండ్లైపోయింది, పాడైపోతుంది, శరీరం లోపటనే కుళ్ళిపోతుంది, గోక్కోవడానికి గోళ్ళు కూడా లేవు. ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాడు యోబు అని. మీరేమనుకుంటారు? మందల్ని తోలించేశాడు అపవాది, నిజమే. లేకపోతే వ్యాధి కలుగజేశాడు, శరీరానికి పాయిజన్ అయిపోయింది, అది నిజమే. ఇవన్నీ నిజమే, అన్నీ నిజమే. భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అపవాది చేశాడు కూడా. కానీ దేవుని వాక్యం అపవాది అతనికి కలుగజేశాడని చెప్పలేదు. చదవండి 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనాన్ని చదివండి. నేను ప్రార్థన చేస్తాను. అయిపోయింది. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఇదిగో ఆయన నన్ను, అనగా దేవుడు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్స్. అద్భుతమైన మాట కదా. ఆయన అనగా దేవుడు నన్ను శోధించిన తరువాత, అపవాది నన్ను శోధిస్తే నేను పతనమైపోతాను, కూరుకుపోతాను, వ్యాధుల్లో పడిపోతాను, ఏమైనా అయిపోతాను. ఒకవేళ నేను నాకుగాను దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడి శోధనకి గురైతే నేను కూడా మునిగిపోతాను, నేను కృషించిపోతాను. ఒకవేళ దేవుడు శోధిస్తే నేనేమవుతానో తెలుసా? బంగారం వలె మారిపోతాను అని అన్నాడండి. సువర్ణము అని అంటే బంగారం కదా, బంగారంలా మారిపోతామన్నట్టే. అందుకనే ఇప్పుడు మీరు శోధనకి ఎదురెళ్ళాలి. కానీ ఏ శోధనకి ఎదురెళ్ళాలి అంటే, అపవాది శోధించడానికి వస్తే దానికి ఎదురెళ్ళకూడదు. నీకు నువ్వు బలవంతంగా శోధనలోనికి వెళ్ళడానికి ప్రయత్నము చేయకూడదు. ఒకవేళ దేవుడు శోధించడానికి ఇష్టపడితే నన్ను శోధించు ప్రభువా అని ముందుకెళ్ళాలి. ఎందుకనంటే వెరీ నెక్స్ట్ నువ్వు బంగారం వలె మారిపోతావంటే టాప్ టు బాటమ్, ఇక్కడ కాళ్ళు దగ్గర నుంచి శిరస్సు వరకు బంగారపు తొడుగులాగా అయిపోతావని కాదు దాని అర్థం. ఈ భూమి మీద బంగారానికి మాత్రమే విలువ ఉంటుంది తెలుసా? ఇంతకు ముందు వరకు నిన్ని కరివేపాకులా చూసిన వాళ్ళందరూ ఇప్పుడు డైమండ్ నెక్లెస్ లాగా చూస్తారు మిమ్మల్ని అందరినీ. విలువ బంగారం అని దేనితో ఎక్కడ పోల్చబడినా బైబిల్లో బంగారాలు నగదులు ఇస్తాడని కాదు దాని అర్థం. బంగారం అనే లోహానికి ఈ భూమి మీద ఉండిన విలువ ఏదైతే ఉందో అది నీకు ఇవ్వబోతున్నాడని అర్థం.
నీ విలువను పెంచుతాడు. అది ఈ రాత్రి ప్రభు శోధన గురించి మనతో మాట్లాడుతూ ఆయన మనను ధైర్యపరిచాడు. అందుకని పర్వాలేదు, సాతాను శోధనని మీరు ఈజీగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సాతానా పో అని ప్రభు అనగానే పోయాడు. మీరు యేసు నామమును ఉపయోగించి వాడిని అడిగితే పోతాడు, వాడికి చెప్తే పోతాడు. మీరు ఇక మీ స్వకీయ దురాశల చేత ఇవ్వబడతారు కదా, దానికి మీరు చేయవలసింది ఏంటంటే నియంత్రణ శక్తిని మీరు కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్ముడిస్తాడు. పరిశుద్ధాత్ముడిచ్చే ఆ శక్తితో మీరు దానిని నియంత్రించుకోవాలి. వెళ్ళడం వరకు కాదు, ముందుగానే. ఇక దేవుడు శోధిస్తే మీరు ఎదురెళ్ళాలి. వెళితే ఆయన ఆ శోధించిన తర్వాత మిమ్మల్ని విలువైన వ్యక్తులుగా స్వర్ణంగా మారుస్తాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించిన గాక. తలలోచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంత్రం రీతిగా ప్రార్థించే ధన్యకరమైన భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు మా ప్రియ తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ 40 దినాల ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ దిద్దుబాటు కాలంలో మేము కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. నాతో మాట్లాడేవి నాయన. శోధన అనగా ఏంటో చెప్పారు. ఎన్ని రకాలుగా మేము శోధింపబడతామో, ఏ శోధన ఎవరి వల్ల వస్తుందో వాటి యొక్క పరిణామాలు ఏంటో మేము ఎరిగి ఉన్నామయ్యా. అందుకని అపవాది వాడి పేరు శోధకుడు కాబట్టి వాడు నిరంతరాయంగా 7x24 అన్నట్టుగా శోధిస్తూనే ఉంటాడు. యేసు నామములో వాడిని మేము గద్దించగలగాలి, వాడిని ఎదిరించాలి, వాడిని తరిమి కొట్టాలి నాయన. అలాంటి మెలకువ శక్తి మా చిన్న సంఘానికి దయచేయండి. మేము శోధనలో పడిపోకుండా మేము మమ్మల్ని నియంత్రించుకోవాలి. మాకు శోధనకి మధ్య ప్రార్థనను పెట్టగలిగినప్పుడు ఆ శోధన మా దరిదాపులకి రాదు నాయన. ఇక మీరు శోధించడానికి నాయన మీరు ఇష్టపడితే మేము దానికి ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. ఎందుకనంటే ఆ శోధన మమ్మల్ని సరిచేస్తుంది, అది మమ్మల్ని బాగు చేస్తుంది. ఎక్కడ మేము పడిపోయామో అక్కడ లేపి నిలబెడుతుంది నాయన. మేమున్న చోట తోకగా కాక తలగా ఉంచుతుంది. బంగారం అనే లోహానికి ఉండే విలువను మాకు ఆపాదిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. అలాగూ మా సంఘాన్ని దర్శించి దీవించి ఆశీర్వదించి బలపరచమని, మరలా రేపటి దినాన ఆరాధనకి మమ్మల్ని సిద్ధపరిచి తీసుకొని రమ్మని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానై ఉన్నా యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ